హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సాజన. ఈరోజైతే ఒక మంచి హెల్తీ రెసిపీ అనమాట. అదేంటిది ఐస్ క్రీమ్ చూపిస్తున్నావు హెల్తీ అంటారనుకుంటారా? హెల్తీ రెసిపీయే. గిల్ట్ ఫ్రీగా అయితే చాకోబార్‌ని ఎంజాయ్ చేసే వాళ్ళకైతే ఈ రెసిపీ చాలా బాగా నచ్చుతుంది. దట్టు ఎలాంటి షుగర్స్ వాడకుండా. దానికోసం ముందుగా అయితే ఒక గిన్నెలోకి కొన్ని పిస్తా పలుకులు, బాదాన్ని కూడా వేసుకొని వేడి నీళ్ళు వేసుకొని ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. తర్వాత వేరే గిన్నెలోకైతే కొన్ని ఫూల్ మకానానైతే యాడ్ చేస్తున్నాను ఇక్కడ నేను. ఆ తర్వాత కొద్దిగా జీడిపప్పు, అలానే సన్‌ఫ్లవర్ ఇంకా వాటర్ మిలన్ సీడ్స్ కూడా వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసేసుకొని అలానే ఖర్జూరం ఉంటుంది కదండీ! సీడ్‌లెస్ ఖర్జూరం వేసేసుకొని దీంట్లో కూడా కొన్ని వేడి నీళ్ళు వేసుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలి. మినిమమ్ ఒక 20-25 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అయితే మన పిస్తా పలుకులు చూసారు కదా! మంచిగా అయితే ఇలా మంచిగా పీల్ అయిపోతుందనమాట. ఇలా అయితే బాదంని ఇంకా పిస్తా పప్పుని కూడా ఇలా పీల్ చేసేసుకొని సపరేట్ చేసేసుకోవాలి. పిస్తా పప్పుని ఏంటంటే ఆ పైన తొక్క తీయకపోతే ఏంటంటే మంచిగా అంటే టేస్ట్ కూడా కొద్దిగా లైట్‌గా సాల్టీగా ఉంటదండి. అందుకని ఇలా మంచిగా అయితే పీల్ చేసేసుకోవాలి. తర్వాత వీటన్నిటిని కూడా మిక్సీ జార్‌లోకి అయితే వేసేసుకోవాలి. ఇక్కడ నేను ఫూల్ మకాన్ అవి కొద్దిగా అంటే కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో వేశాను కాబట్టి వీటిని కొద్దిగా వేసుకుంటున్నాననమాట. ఇలా కొద్దిగా వేసుకుంటూ మనం మిక్సీ చేసుకోవాలనమాట. ఇలా మనము ఇందులో అయితే ఎలాంటి షుగర్స్ అయితే వాడట్లేదండి. ఇలా అన్నిటిని కూడా ఇలా అయితే పేస్ట్‌లా చేసేసుకొని అయితే దీన్నైతే సెపరేట్‌గా బౌల్‌లోకి అయితే తీసుకోవాలి. ఆ మిక్సీ జార్‌లో ఇంకొద్దిగా వాటర్ వేసేసుకొని దాన్ని కూడా ఒకసారి మిక్స్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కడాయిలోకి కొద్ది పాలు తీసుకొని ఇది ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకున్నాము అనంటే మనకి టెక్స్చర్ అనేది బాగొస్తుంది. ఇలా కొద్దిగా మరిగిన తర్వాత అయితే మనం ఇందాక క్రీమీ చేసి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్ క్రీము, అదైతే ఇందులో వేసుకొని మంచిగా కలుపుకుంటూ ఇలా తిగ్గా అయ్యేంత వరకైతే కలుపుకుంటూ ఉండాలనమాట. ఇలా తిగ్గా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్నైతే పూర్తిగా చల్లార్చుకోవాలండి. ఇలా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత దాన్ని మిక్సీ జార్‌లోకి అయితే వేసుకొని ఒకసారి బ్లెండ్ చేసుకోవాలి. కానీ ఇందులో ఏంటంటే నేను పిల్లలు తింటారు కాబట్టి కొద్దిగా స్వీట్ ఇంకొద్దిగా ఉండాలని కొద్దిగా అయితే బెల్లం పౌడర్ అలానే కొద్దిగా వెనిల్లా ఎసెన్స్ వేశాను. మీకు కావాలంటే బెల్లం పౌడర్‌ని స్కిప్ చేసుకోవచ్చు. ఆ ప్లేస్‌లో డేట్సే ఇంకొన్ని ఎక్కువ నానపెట్టేసుకోవచ్చు. ఆ తర్వాత వాటిని మిక్సీ చేసేసుకొని నా దగ్గర ఇక్కడ పాప్సిల్స్ ఉంటాయి కదండీ! అదే ఐస్ క్రీమ్ మేకర్ అంటారు. అదైతే ఉంది కాబట్టి నేను అందులో అయితే వేశాను. లేదు మీకు అది అవైలబిలిటీలో లేదు అని అనుకుంటే చిన్నవి మన టీ గ్లాసెస్ ఉంటాయి కదా! అందులో కూడా వేసేసుకోవచ్చు. ఇలా అయితే కొద్దిగా అంటే పెద్ద ఐస్ క్రీమ్స్ వస్తాయి. అందులో కొద్దిగా చిన్నగా ఉంటాయి అంతే. ఇంకా దీని మీద అయితే ఇలా వ్రాప్ కానీ లేదంటే అల్యూమినియం ఫాయిల్ కానీ లేదంటే ప్లాస్టిక్ ఫాయిల్ కూడా ఉంటుంది కదా! అది కూడా వేసుకొని ఇలా అయితే లబ్బర్ పెట్టేసుకోవాలి. లబ్బర్ పెట్టేసుకున్నాము అనంటే మనకి స్టిఫ్‌గా ఉంటదనమాట. పైన పెట్టే ఫోర్క్ అనేది అటు ఇటు కదలదు. వీటన్నిటిని కూడా ఇంకా డీప్ ఫ్రిడ్జ్‌లో అయితే 6-8 అవర్స్ అయితే అలా పెట్టేసుకోవాలనమాట. మీరు ఓ నైట్ చేసి పెట్టుకున్నారంటే మీకు మార్నింగ్ కల్లా కూడా మంచిగా వచ్చేస్తది. ఆ తర్వాత అయితే ఇక్కడ నేను ఒక గిన్నెలోకి వాటర్ తీసేసుకొని ఈ ఐస్ క్రీమ్ మేకర్‌ని అయితే అందులో పెట్టేసుకున్నామంటే ఈ ఒక 5 మినిట్స్ పెడితే ఈజీగా వచ్చేస్తదనమాట. ఆ తర్వాత అయితే దాన్నైతే కరిగించుకున్న డార్క్ చాక్లెట్‌లో అయితే ముంచేసుకోవాలనమాట. మన చేతిలో ఉండగానే ఆ చాక్లెట్ అనేది ఎండిపోతూ ఉంటదండి. మరీ ఎక్కువ టైం ఏం పట్టదు. జస్ట్ ఒక 2-3 మినిట్స్ పడతది అంతే. ఆ తర్వాత లేదు మనకంత టైం లేదంటే ఇలా డిప్ చేసేసుకొని మీరు ఇలా ఐస్ క్యూబ్స్ ఒక ప్లేట్‌లో అరేంజ్ చేసేసుకొని మనము డిప్ చేసి పెట్టుకున్న చాకో బార్‌ని అయితే అందులో ప్లేస్ చేసేసుకోవచ్చు. ఆ తర్వాత మనం ఇందాక గ్లాసులలో పెట్టాం కదండీ! అది కూడా చూసారు కదా! చాలా పెద్దగా అయితే ఉందనమాట. ఇలా అయితే మంచిగా దాన్ని కూడా డిప్ చేసేసుకొని ఇది కూడా మనం ఐస్ క్యూబ్స్‌లో పెట్టేసుకోవడమే. చాలా ఈజీగా, హెల్తీగా ఇంట్లో చేసుకునే ఈ చాకోబార్ రెసిపీ ఉండగా బయట చాకోబార్స్ ఎందుకు చెప్పండి? ఈ చాకోబార్ రెసిపీ మంచి గిల్ట్ ఫ్రీగా కూడా ఉంటుంది. మంచిగా ఇన్‌స్టంట్ ఎనర్జీ కూడా వస్తుంది. అన్ని డ్రై ఫ్రూట్స్ వేసాం కాబట్టి చాలా హెల్తీ అండి. ఒక్కసారి మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలానే ఇంకో వీడియోతో, ఇంకో రెసిపీతో నేను మీ ముందుంటాను. సైనింగ్ ఆఫ్.